భాస్కర్ రెడ్డి, మాది ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీ. నేను కాంగ్రెస్ నాయకుడిని. మీరు ఎన్ని సంవత్సరాల పార్టీ నుంచి ఉన్నారు సార్? నేను కొన్ని ఇయర్స్ నుంచి పార్టీలో ఉంటున్నా. గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి సార్? గత ప్రభుత్వం మాటలకే కానీ చేతలకు లేదు. ఏది అభివృద్ధి ఏం జరగలేదు మా ఊళ్ళో గ్రామ పంచాయతీ అయితే. ఇప్పుడు మాగా వచ్చింది 2 నెలలే కదా, ఇంకేం కాన్సర్ అనేది ఇంకా రాలేదు. మేము అధికారం వచ్చినాం కాబట్టి చేయగలుగుతాం. ఇంకా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చాయి సార్? ఒక్కటి కూడా రాలేదు. దళిత బంధు వచ్చాయి మీ గ్రామంలో? దళిత బంధు ఒక్కటి కూడా రాలేదు. బీసీ బంధు మాత్రం 2 వచ్చినాయి. అవి కూడా వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నాం. మా పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. మీ గ్రామంలో రోడ్లు కట్టేది పక్కన మట్టి పోయలేదు. అవును. ఇంకొకటి చాలా బాటలు బాగాలేవు. మురికాలు డ్రైనేజీలు లేవు. మాకు గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదు. ఒక ఆంజనేయ గుడి సరిగా లేదు. మా ఊళ్ళో ఎటువంటి గుడి కూడా లేదు. గుళ్ళు ఇంతవరకు గుడి కట్టిన మానవుడు లేడు మా దగ్గర. వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఏం చేయలేము మాకైతే. మీ గ్రామంలో ప్రధానమైన సమస్యలు ఏంటి సార్? ప్రధాన ఉన్న సమస్యలు అంటే ఒక డ్రైనేజీలు ఒకటి, సీసీ రోడ్లు ఇంకా కొన్ని కాలేదు. బజార్లు సీసీ రోడ్లు కాలేదు. వాటర్ సమస్య ఉంది. ఫ్లోరిన్ ఉంది. మా ఊళ్ళో వాటర్ ప్లాంట్ లేదు. గ్రామ పంచాయతీ మాది. ఇంతవరకు సర్పంచ్ అనేటోడు, ఇంతకుముందు సర్పంచ్ అనేటోడు వాటర్ ప్లాంట్ కట్టిస్తాను షెడ్ కట్టిండు, కానీ వాటర్ ప్లాంట్ పెట్టలేదు. ఎక్కువ పోయింది అందులో. మా సమస్య అనేది ఫ్లోరిన్ బాగుంది మా ఊళ్ళో. దాని విషయంలో వాటర్ ప్లాంట్ పెట్టారు. ఇంకా మీ గ్రామంలో వీధి లైట్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయా? ఇక వీధి లైట్లు అంటే అంతంత మాత్రంగా ఉన్నాయి. అవి కూడా కరెక్ట్గా లేవు. వెలిగిన కాడ వెలుగుతున్నాయి, వెలిగిన కాడ వెలుగు. ఒక కట్ట మీద చెట్లు అట్లనే అల్లుకపోయి ఉంటాయి. దాన్ని కూడా సాఫ్ చేసిన వాళ్ళు లేరు. అది మీ గ్రామ పంచాయతీలో సిబ్బంది కంప్లీట్ సరిపోను ఉన్నారా? సిబ్బంది ఉన్నారు కానీ ఇంతకుముందు సర్పంచ్ మనసులో ఉన్నారు. అంతా సిబ్బందిని మారవాలని అదొకటి. సిబ్బంది మారిస్తే కొన్ని పనులు కూడా జరుగుతాయి. అయితే ప్రజల్లో ఒక అపోహ ఉంది, ఇంకా రైతు రుణమాఫీ కాలేదు అనేసి. దాన్ని మీరు ఏదైనా సమాధానం చెప్తారు? గ్రామాల రుణమాఫీ అంటే అవుతుంది, ప్రాసెస్లో ఉంది కదా. రుణమాఫీ అవుతుంది, టైం పడుతుంది. ప్రజాపాలన ఏదైనా స్పందన సార్ మీ గ్రామంలో? ప్రజాపాలన మా ఊళ్ళో మంచిగానే ఉన్నాయి. అందరు దరఖాస్తులు తీసుకుర్రు. ఆల్రెడీ 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు వచ్చినాయి. ఇంకా 2 గ్యారెంటీలు ప్రాసెస్లు ఉన్నాయి, నడుస్తున్నాయి. రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ దృష్టి మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు సార్? మా గ్రామ ప్రజలకంటే నేను వచ్చినాక ఊరు సమస్యలన్నీ తీరుస్తాను. డ్రైనేజ్ సమస్య అయితేంది, ఒక గుడి గురించి అయితేంది, ఒక వాటర్ ప్లాంట్ గురించి అయితేంది, ఊరు విషయంలో ఏదన్నా లైట్లు అయితేంది, ఆ సమస్యలన్నీ తీరుస్తాను. రైతు బంధు చాలా మంది ఇంకా వల్లేదు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. దానికి సమాధానం ఏం చెప్తారు? అనేది కరెక్ట్ కాదు. పడుతూనే ఉన్నాయి రైతు బంధు, కాకుంటే స్లోగా 1 ఎకరాల నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇప్పటివరకు 5 ఎకరాల దాకా వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అందులో మీ గ్రామం ఎంత సక్సెస్ అయింది ఇప్పటికి? మా గ్రామ పంచాయతీ సక్సెస్ అనేది అయితే నీళ్ళు అంటే ఏం లేవు. నిధులు అనేది దుర్వినియోగం చేసారు వాడుకొని. మా గ్రామ పంచాయతీ ఇంతవరకు ఏం చేయలేదు. వాళ్ళు నియామకాలు జాబ్సే లేవు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి 15 ఉద్యోగాలు వేసింది, మొత్తం 23,000 ఉద్యోగాలు వేసింది ఇప్పటికీ. అవును. వాటిని ప్రభుత్వం మేము ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటే వాటికి ఇప్పుడు ఇస్తున్నాను చెప్పినట్టు మీకు ఏ సమాధానం చెప్తారు? ఇట్లా జాబుల గురించి, జాబ్లు అనేది మాకు ఇంతవరకు ఎవరికి ఏది ఏ పరంగా కూడా రాలేవు కదా. అంటే ముందు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ముందు అవకాశాలు ఉన్నాయి, వస్తే రావచ్చు జాబులు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ అభ్యర్థి మీకు కరెక్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను? పార్లమెంట్ ఎలక్షన్లలో అంటే ఎట్లా అంటారు? మీకు ఏ అభ్యర్థి, మీకు కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి పెడితే మంచిగా ఉంది అంటారా? అయితే చామలకి నాకు రెడ్డి తిరుగుతుండు చాలా. ఆయన అయితేనే కొద్దిగా కరెక్ట్గా ఉంటుందని మా ఆలోచన. మీ గ్రామ ప్రజలకు, మీ మండల ప్రజలకు చివరికి ఏం చెప్తా అనుకుంటారు సార్? ఇక మా గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను.